నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్ల అభివృద్ధి సమాజానికి ఉపయోగకరం. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్న జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎంఈఓ రాములు స్పష్టం. అత్యంత భక్తి శ్రద్ధలతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మకు జలాభిషేకం. ఆలయ కమిటీ పర్యవేక్షణలో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు. మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ సెంటర్ మరొక అడుగు ముందుకు వేయటం సంతోషదాయకం. అభిప్రాయం వ్యక్తం చేసిన యువ వ్యాపారవేత్త పాలపర్తి చైతన్య. పోలీస్ స్టేషన్ల అభివృద్ధి సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఆ దిశగా ఆలోచన చేసి దాతల సహకారంతో జంగారెడ్డిగూడెంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో డీఎస్పీ యు రవిచంద్ర, సిఐ కృష్ణబాబు, ఎస్ఐ జబీర్లు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలను సోమవారం జిల్లా ఎస్పీ ప్రారంభించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీటీవీ కెమెరాలతో పోలీసింగ్ వ్యవస్థ మరింత ముందుకు వెళుతుందన్నారు. ఇటువంటి ఉన్నతమైన ఆలోచనతో నవభారత్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో జంగారెడ్డిగూడెం వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీనికి సహకరించిన నవభారత్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుకు జంగారెడ్డిగూడెం పట్టణం దగ్గరగా ఉందన్నారు. దీంతో వేరే ప్రాంతాల నుంచి నేరాలు చేసేందుకు ఇక్కడికి నేరస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ సీసీటీవీ కెమెరాలు అటువంటి నేరస్తులకు అడ్డుకట్ట వేస్తుందని స్పష్టం చేశారు. ఈ పోలీస్ స్టేషన్ల అభివృద్ధి సమాజానికి ఎంతో ఉపయోగకరమని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. अस्य श्री महालक्ष्मी महागौरी महादशदेवता त्रिवेण हविषादस्मै देवाय अजप्रवन्नहिंसा ब्रह्माणस्पति ध्रुवम् अयं मुहूर्त शुभ मुहूर्त यमत्यासेत प्रजास्त्वाय च साधो देव शरदस्सतं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायः प्रजतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते. ఈరోజు మన జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు పనిచేసే ప్రాంతంలో పోలీసింగ్ వ్యవస్థని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని చాలా ఆలోచన చేసి చాలా కష్టపడి ఒక మంచి దాతని వెతుక్కొని నవభారత్ కంపెనీని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా సమాజానికి చాలా ఉపయోగకరమైన ఈ సీసీటీవీ వ్యవస్థని ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కూడా చాలా అత్యాధునికమైన కెమెరాలు ఈ జంగారెడ్డిగూడెంలో మన జిల్లాలోనే చాలా అత్యాధునికమైన కెమెరాలు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంట్లో ఏదైనా వెహికల్ నెంబర్ కానీ, ఈవెన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఇట్లాంటి అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. మొత్తం జంగారెడ్డిగూడెం టౌన్ అంతా కూడా ఇప్పుడు సీసీటీవీ రక్షణలోకి వచ్చినట్లు నవభారత్ వాళ్ళ చైర్మన్ గారికి నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, సమాజంలో కూడా చాలామంది ఉంటారు, చాలా కంపెనీలు ఉంటాయి, చాలామంది సంపాదిస్తారు, కానీ చాలా తక్కువ మంది మాత్రం మనకి ఇన్ని ఇచ్చిన సమాజానికి మనం ఏమి ఇచ్చామని ఒక ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన ఖచ్చితంగా నవభారత్ కంపెనీ చేశారు, చాలా సంతోషం. ఇట్లాగే ఇంకా మనకి గౌరవనీయులు సీఎం గారు కూడా ఈ P4 వ్యవస్థ తీసుకొచ్చారు. P4 వ్యవస్థలో ప్రజల్ని, పేదవాళ్ళని ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆశయం. అట్లానే మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్స్ కూడా మన అభివృద్ధికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉంటే ఎవరైనా
ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ స్కూల్కి ధైర్యంగా వెళ్తారు. ఎవరైనా వాహనదారుడు ధైర్యంగా తన వ్యాపారానికి ఈ బండి వేసుకొని పోతాడు. క్రిమినల్స్కి ఎప్పుడైతే ఈ సీసీటీవీలు ఉంటే భయం ఉంటుందో వాళ్ళు ఈ ప్రాంతం ఖాళీ చేసి పక్కకి వెళ్తారు. జంగారెడ్డిగూడెంకి ముఖ్యంగా ఏంటి, బార్డర్ దగ్గరలో ఉండడము, జిల్లా బార్డర్ ఉంది, ఇంటర్ స్టేట్ బార్డర్ కూడా దగ్గరలో ఉండడం, చాలామంది బయట నుంచి కూడా క్రిమినల్స్ మన దగ్గరకు వచ్చి అఫెన్స్ చేసి వెళ్ళే ఆస్కారం ఉంది. ఎప్పుడైతే సీసీటీవీ కెమెరా ఉంటాయో అలాంటి వాళ్ళు జంగారెడ్డిగూడెం రావడానికి ఖచ్చితంగా భయపడతారు. ఒకవేళ వచ్చినా విదిన్ అవర్స్లో దొరుకుతారు. కాబట్టి ఇట్లాంటి గొప్ప సిస్టమ్ ఉంటే మనకి తెలియకుండా చాలా అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాములు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్ పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో కలిసి ఎంఈఓ పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం 8 రకాల వస్తువులు కలిగిన కిట్లను అందిస్తుందన్నారు. ఇటీవలే తల్లికి వందనం పేరుతో ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు జమ చేసిందన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందని విద్యార్థులు తక్షణమే సంబంధిత సచివాలయాల్లో సంప్రదించాలన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందించడం జరుగుతుందని, కావున విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ చిత్రపటాలకు విద్యార్థులు జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, కరుటూరి రమాదేవి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్, ఎంఎస్సి చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు మురళి, బోసు, అంజలి, భవాని తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి అందులో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలో బాలురు ఉన్నత పాఠశాల జంగారెడ్డిగూడెం నందు మరి పెద్దల చేతుల మీదుగా అలాగే ఉపాధ్యాయుల చేతుల మీదుగా విద్యార్థులకు మరి 8 రకాల కిట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో 3 జతల యూనిఫామ్స్, బ్యాగు, టెక్స్ట్ బుక్స్, నోట్స్లు, షూస్, సాక్స్లు, అలాగే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీ, ఇవి ఇన్ని రకాల వస్తువులు పిల్లలకి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలందరూ వారి చేతి మీదుగా పిల్లల్ని ఆశీర్వదిస్తూ మరి కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో తల్లికి వందనం కూడా మొన్న 12వ తారీఖున మరి తల్లికి వందనము ప్రతి విద్యార్థికి, అంటే కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమంది విద్యార్థులకు మరి ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున, అంటే 13,000 రూపాయలు తల్లి యొక్క అకౌంట్లో జమ చేయడం జరిగింది. మిగతా 2,000 రూపాయలు వచ్చేసి పాఠశాల టాయిలెట్స్ మెయింటెనెన్స్ నిమిత్తము మరి జమ చేయడం జరిగింది. మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము పేద విద్యార్థులకు అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తూ వారి యొక్క మరి విద్యాభివృద్ధికి, వారి యొక్క అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఈ విషయాన్ని మా తల్లిదండ్రులు విద్యార్థులు గమనించి వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మరి మంచి ఉద్యోగాలు పొందడానికి కోసం కానీ సౌకర్యాలు పొందడం కోసం మరి ప్రైవేటు పాఠశాల వైపు చేరకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరి మరి చక్కటి విద్యను అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ, తల్లికి వందనంకి సంబంధించినటువంటి అమౌంట్ పడని విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సచివాలయాలకు వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించినట్టయితే, లేదంటే డిజిటల్ అసిస్టెంట్ ని సంప్రదించినట్టయితే అది 6 స్టెప్స్ వ్యాలిడేషన్ అనేది ఉంటుంది. అందులో ఏది ఎర్రర్ వచ్చినా సరే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసి గ్రీవెన్స్ లో పెట్టడం జరుగుతుంది. గ్రీవెన్స్ లో ఎప్పుడైతే రెక్టిఫై చేస్తారో వెంటనే సదరు అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు పెద్దింటి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జలాలను తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా అమ్మవారికి జలాభిషేకం జరుపుతున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి జలాభిషేకం జరిపామన్నారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ సభక్తి పూర్వకంగా ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనైనటువంటి శ్రీ గంగానమ్మ వారికి మరి ఈ ఆదివారం రోజున గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ వారికి జలాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా భక్తులందరూ సందోహంతో విశేషంగా అమ్మవారికి ప్రాతకాలార్చన తదుపరి పంచామృతములతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అర్చక స్వాములు అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ తర్వాత భక్తులు తీసుకొచ్చినటువంటి ఆ పసుపు నీళ్ళని అమ్మవారిని మంత్రయుక్తంగా లోపల అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారికి జలాభిషేకం చేసిన తర్వాతే వర్షాలు బాగా వర్షించి పాడి పంటలతోటి సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా కూడా దినదిన అభివృద్ధి చెందుతోంది. అలాగే అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతోటి ప్రతి సంవత్సరం కూడా ఈ జలాభిషేక కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకే ఈ యొక్క జలాభిషేకం చేయడం జరుగుతోంది. అతివృష్టి అనావృష్టి లేకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ గ్రామదేవత భక్తులందరినీ కూడా చల్లగా కాపాడి లోకమంతా కూడా ఈతిబాధలు లేకుండా ఆది వ్యాధి రోగాలు లేకుండా చల్లగా కాపాడి రక్షిస్తుంది ఆ గంగానమ్మ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. గత 4 దశాబ్దాలుగా ప్రజలకు రకరకాల ఫ్రూట్ జ్యూసులు అందిస్తున్న మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ సెంటర్ మరొక అడుగు ముందుకు వేయడం ఎంతో సంతోషంగా ఉందని యువ వ్యాపారవేత్త పాలపర్తి చైతన్య అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఉన్న మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ పార్లర్లలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐస్ క్రీమ్ మిషన్ను చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు జ్యూస్ అనగా ముందుగా గుర్తొచ్చేది బెవరిశెట్టి మురళీకృష్ణ అని తెలిపారు. గత 40 సంవత్సరాలుగా ఫ్రూట్ జ్యూసుల రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మురళి మరొక ముందడుగు వేసి థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ అందుబాటులో తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం బెవరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ తమను ఎంతగానో ఆదరిస్తున్న కస్టమర్ల కోసం తాము మరొక అడుగు ముందుకు వేశామని, కావున తమను మరింత ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగలదేవి ప్రసాద్, బెవరిశెట్టి హనుమాన్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మురళి జ్యూస్ సెంటర్ మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న బ్రాంచ్ దగ్గర ఐస్ క్రీమ్ మిషన్ ఓపెన్ చేయడం జరిగింది. సో దాని సందర్భంగా అంకుల్కి నా మీద ఉన్న చిన్నప్పటి నుంచి ప్రేమ వల్ల నాతో ఓపెనింగ్ చేయించారు. సో అంకుల్ జ్యూస్ అంటేనే మురళి అంకుల్ జంగారెడ్డిగూడెం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో. సో ఈ ఐస్ క్రీమ్ మిషన్ ఓపెన్ చేయడం వల్ల వాళ్ళ మెనూకి ఇంకా కొత్త ఐటమ్స్ని యాడ్ చేయడం జరిగింది. సో అందరూ వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇక్కడ ఫ్రెష్ ఐస్ క్రీమ్తో వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసిన ఐస్ క్రీమ్తో ఫ్రూట్ సలాడ్ తయారు చేశారు. ఇది చాలా బాగుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. గత 40 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళు కోరిక మేర రకరకాల జ్యూసులు అడుగుతున్నారు.
అది ఆ సెంటర్లో కుదరక ఈ బస్ స్టాండ్ సెంటర్లో మురళీ సెంటర్ నందు ఇక్కడ పెట్టాము. ఇక్కడ అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి. వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి టేస్ట్ చేసి వెళ్ళడంలో కోరుతున్నాం. ఐస్ క్రీమ్ మిషన్ కూడా అందుబాటులో ఉంది. ఐస్ క్రీమ్ అన్ని ఓన్ ప్యాచింగ్ ఉంది మన దగ్గర. కోన్స్ అన్ని రకాల కోన్స్ ఉంటాయి. 25 రకాల ఐటమ్స్ జ్యూస్ రకాలు ఉన్నాయి. మెనూ పెడుతున్నాం. చూసి మీకు కావాల్సిన టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని కోరుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ సూచించారు. పట్టణంలోని రామచంద్రపురం ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు సోమవారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు పరిమి సత్యనారాయణతో కలిసి కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గుర్తించి వివరించారు. ఈ సౌకర్యాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి తాము మరింత సహకరిస్తామని తెలిపారు. అనంతరం ఈ పాఠశాల నుంచి వేరే పాఠశాలకు బదిలీ అయిన ప్రధానోపాధ్యాయురాలు కోనేరు వనజాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుల పీతల జయారమణ, ఉపాధ్యాయులు టి నిర్మల, కె త్రివేణి, నాయకులు పరిమి ధర్మరాజు, పరిమి వెంకటరత్నం, వరికుటి ధర్మయ్య, పాకనాటి అంజిబాబు, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో రామచంద్రపురంలో ఉన్న ఈ స్కూల్లోకి సత్మణ్ గారు, ధర్మరాజు గారు చెప్పినట్టుగా ఫస్ట్ వల్లనేని పద్మ గారు కొంచెం యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు స్కూల్ డెవలప్మెంట్ అవటానికి. తర్వాత జయరామ్ మాస్టర్ గారు వచ్చారు. జయరామ్ మాస్టర్ గారు చాలా ఎక్కువ పార్ట్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు మిస్సెస్ గారు అట్లాగే వచ్చి ఆవిడ కూడా చేసి, ఆ తర్వాత వచ్చిన వనజాక్షి మేడం గారు ఈవిడ పిల్లల్ని అందరినీ కూడా చాలా బాగా చేసుకుని మాతోటి బాగా చాలా కలుపుగాలుగా వెళ్ళి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇదిగా చూసుకుని, అందరినీ ధర్మరాజు గారిని కానీ మమ్మల్ని కానీ అందరినీ కూడా బాగా ఇదిగా చూసి, బాగా ఆవిడకి ఏ అవసరం వచ్చినా, నీడ్ అవసరం వచ్చినా కూడా మా దగ్గరికి వచ్చి అడిగి అన్ని పిల్లలకి కానీ దేనికన్నా సరే అన్నీ చూసి చేసి, ప్రహరీ అది కూడా ఈ మధ్యకాలంలో ఆవిడ టైంలో కట్టించి అన్నీ చేయించాం. ఈ స్కూల్కి ఇంత సేవలు అందించినందుకు ఆవిడకి మేము మా ఊరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ అనేది తప్పదు కాబట్టి ట్రాన్స్ఫర్ విషయంలో అక్కడ మన బాటగంగానమ్మూడి పైడిపాక కాలనీకి వెళ్తున్నారు. అక్కడ కూడా పిల్లల్ని ఇదే విధంగా ఇక్కడ ఎలాగైతే మాకు అందరికీ చేశారో అట్లాగే ఆ పిల్లల్ని కూడా అట్లాగే బాగా ఇంప్రూవ్మెంట్ చేసి ఆ స్కూల్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలని కోరుకుంటూ ఆవిడకి కోరుకుంటూ, ఇలాగే కొత్తగా వచ్చిన జయరామ్ మాస్టర్ గారికి కూడా పూర్వం ఏ విధంగా అయితే మీరు మా స్కూల్ డెవలప్మెంట్కి ఎంత కృషి చేశారో అదేవిధంగా మీరు 1 monthలో రిటైర్ అవుతున్నారు. అయినా కూడా మీరు ఈ స్కూల్కి వచ్చి పిల్లలకి మీ డైరెక్షన్లో మీకు ఏ అవసరం వచ్చినా మా పెద్దలుగా మమ్మల్ని అందరినీ అడిగి మేమందరం కూడా మీకు వెన్నంటూ ఉంటాం. అన్ని రకాలుగాను చేస్తామని తెలియజేస్తూ కార్యక్రమమైన పిల్లలందరికీ బుక్స్ అట్లాగే రాబోయే రోజుల్లో కిట్స్ కూడా అందజేస్తారు. మరి మీరు ఆ బుక్స్ తీసుకుని బాగా చదివి మన మాస్టర్లకి మన గ్రామానికి మంచి పేరు తెచ్చి మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. వృద్ధులు సమాజ సంపద అని, కావున వారిని కాపాడాలని బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రాధాకృష్ణ తెలిపారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని, చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మండల ప్రెసిడెంట్ కోటేశ్వరరావు, సభ్యులు కూచి త్రినాథరావు, బోడా సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, ఆంజనేయ శర్మ, శ్రీరాములు, రామారావు తదితరులు పాల్గొన్నారు. జూన్ 15వ తారీఖు ఈ రోజున ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం కింద జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. ఆ విధంగా మన జంగారెడ్డిగూడెం మండలంలోని బాబు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వారు కూడా ఈ రోజున వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. వృద్ధుల వేధింపులను నివారణ చేయడం కోసం ప్రభుత్వం వారు వృద్ధుల పోషణ సంరక్షణ చట్టం 2007 చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలని, అలాగే ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పులను వెంటనే పరిష్కరించి వాటిని అమలు జరిపేలాగా చేయాలని కోరడం అయింది. అలాగే వృద్ధులకు తగు రక్షణ కల్పించేలాగా యువతలకు తగు బాధ్యతలు కల్పించేలాగా వారికి సందేశాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ వారిని కోరడమైంది. ప్రతి సంవత్సరం జూన్ 15న ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ
అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా వృద్ధులకు ప్రాణరక్షణ, ఆస్తులు అవి రక్షించాలని మరియు ఈ అవగాహన సదస్సు స్వచ్ఛంద సంస్థలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజలకు ముఖ్యంగా అవగాహన కల్పించాలనేదే ఈ అవగాహన దినోత్సవం యొక్క లక్ష్యం. కాబట్టి వృద్ధుల యెడల ప్రతి ఒక్కరు గౌరవంగా ఉండాలని, వాళ్ళ సంపదలను కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే మా డిమాండ్లు కూడా పోలీస్ శాఖ వారు ప్రతి నెల ఒకరోజు తమ ఏరియాలో పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే పోలీస్ స్టేషన్లో వృద్ధమిత్ర లేక వయోమిత్ర పేరు మీద ఒక హెడ్ కానిస్టేబుల్ నియమించి సమస్యపై వెంటనే స్పందించాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ప్రతి నెల ఒకరోజు పోలీస్ సీనియర్ సిటిజన్ సంఘం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించాలని, ట్రిబ్యునల్ చైర్మన్ తీర్పులను అమలు జరిగినట్టు చర్యలు చేపట్టాలని ఈ జూన్ 15వ తారీఖున వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 KDM అండ్ HUID హాల్ మార్క్. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 KDM అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగారమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. దొంగతనాల నివారణకు సీసీ కెమెరా ఎంతగానో ఉపయోగపడుతుందని, కావున ప్రతి ఒక్కరూ వారి నివాసిత ప్రాంతాల్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో అపహరణకు గురైన 38 కాసుల బంగారం, సుమారు 6,30,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ను బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీసుల పనితీరు, బాధితుల అదృష్టం కొద్దీ చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకోగలిగామన్నారు. అన్ని వేళలా ఇలా సొత్తును స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదన్నారు. కావున ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా దొంగతనాలను నివారించవచ్చునని, ఒకవేళ దొంగతనం జరిగిన సొత్తును వేగంగా స్వాధీనం చేసుకోవచ్చునన్నారు. మానవతా దృక్పథంతో చోరీ సొత్తును బాధితులకు అందించడం జరిగిందన్నారు. కావున నిందితులకు శిక్ష పడే విధంగా బాధితులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు యు రవిచంద్ర, వెంకటేశ్వరరావు, సిఐలు కృష్ణబాబు, బాలరాజు, ఎస్ఐలు జబీర్, చెన్నారావు, శశాంక, పవన్ కుమార్, సతీష్, ఏఎస్ఐలు సంపత్ కుమార్, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. పోలీసు కష్టపడ్డారు కాబట్టి దొరికింది. ఇంకోసారి అదే అదృష్టం ఉండాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోండి. 2,000-3,000 సీసీటీవీ కెమెరా వస్తుంది. సీసీటీవీ కెమెరా పెట్టుకుంటే ఫస్ట్ అసలు దొంగ రాడు మీ దగ్గరకి, భయపడతారు. తర్వాత వీళ్ళు మా డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు రిస్క్ తీసుకొని మీకు బంగారం వెనక్కి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళు వచ్చి కోర్టులో ట్రయల్ అవుతుంది, జడ్జి గారు బంగారు తీసుకురండి అంటే, సార్ ఆ బంగారు దొంగతనం చేశారు కాబట్టి మాకు కలిసి రాలేదు కాబట్టి ఆ బంగారు అమ్మేశాము, ఆ బంగారు అమ్మేసి ఇంకో బంగారం కొన్నాము, లేకపోతే మీ బంగారు వచ్చింది కాబట్టి మేము కోర్టు చుట్టూ ఎక్కడ తిరుగుతాము, అట్లా లేకుండా వాళ్ళ ఉద్దేశం ఏంటి, కోర్టు దగ్గర పెట్టి తర్వాత ఇంకో దగ్గర పెట్టి ఆల్రెడీ మీ దగ్గర బంగారు పోయింది, మళ్ళీ అవసరం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ఒక స్టెప్ ముందుకు తీసుకొని మీకు బంగారం వెనక్కి ఇస్తున్నారు. ముందు ఇచ్చిన దానికి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడున్న డిఎస్పీ గారు కావచ్చు, లేకపోతే అప్పటికి వేరే కొత్త ఎస్పీ గారు, కొత్త డిఎస్పీ గారు వచ్చి ఉండొచ్చు. ఆ టైంకి వాళ్ళు మమ్మల్ని తిప్పుకోకూడదు. ఈ బంగారు ఇవ్వడం వల్ల వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు,
మళ్ళీ కోర్టుకి రావట్లేదు అనేది లేకుండా కరెక్ట్ టైంకి కోర్టుకు వచ్చేసి ఆ సాక్ష్యం చెప్పాల్సిన సాక్ష్యం చెప్పి ఆ దొంగలు కూడా శిక్ష పడిచ్చారు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఏమవుతుంది, రేపు పొద్దున వాడు ఇంకో దొంగతనం చేసి కూడా జైల్లో ఉంటుంది. ఇంతకు ముందు కూడా మనం చూసేమండి, ఆ ప్రాపర్టీ త్వరగా వస్తుందనే ఉద్దేశంతో దొంగతోటి కాంప్రమైజ్ అయ్యి లోకల్ అదాలత్లో పెట్టి తీసుకున్న దాఖలాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీకు బంగారు పోలీసే ఇస్తున్నారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ వాళ్ళు ఏదైనా వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నా అట్లాంటివి లేకుండా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడించేదాకా మీరు పోలీస్ తోటి కోఆపరేట్ చేయాలి. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని టీడీపీ నాయకులు రావూరి కృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సోమవారం పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రావూరి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తుందన్నారు. ఉచితంగా యూనిఫామ్లు, పుస్తకాలతో పాటుగా సన్నబియ్యంతో భోజనం కూడా ఏర్పాటు చేసిందన్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఒక్కో విద్యార్థికి 13,000 రూపాయలు ఆర్థిక తోడ్పాటును అందించిందన్నారు. కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కరుటూరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా 100వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర జంగారెడ్డిగూడానికి చేరుకుంది. పట్టణంలోని సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ వద్ద యాత్రను ఉంచి బాల వికాస్ సభ్యులు బాబాను పూజించారు. అదేవిధంగా పుష్పాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాల వికాస్ ఏలూరు జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త నడిపల్లి పద్మ మాట్లాడుతూ సత్యసాయి 100వ పుట్టినరోజు సందర్భంగా ఆరాధన ఉత్సవాలు జరుపుతున్నారన్నారు. ఏప్రిల్ 24వ తేదీన పుట్టపర్తిలో 5 రథాలను ప్రారంభించారన్నారు. ఈ రథాలు దేశవ్యాప్తంగా పర్యటిస్తాయని వివరించారు. దీనిలో భాగంగానే జిల్లాలో 4 రోజుల పాటు ఈ రథం పర్యటించనున్నట్లు తెలిపారు. అనంతరం బాల వికాస్ గురువు విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గజవదన గజానన. స్వామివారి 100వ పుట్టినరోజు సందర్భంగా స్వామివారి ఆరాధనోత్సవాలు ఏప్రిల్ 24వ తారీఖున అక్కడ పుట్టపర్తిలో 5 రథాలని ప్రారంభించారు. ఆ 5 రథాలు కూడా మొత్తం ఇండియా మొత్తం కూడా తిరుగుతాయి. అందులో భాగంగా ఒరిస్సా నుంచి ఈ రథం ఈ మన ఆంధ్రాకి వచ్చి ఈ ఆంధ్ర మొత్తం కూడా తిరుగుతుంది. ఈ ఏలూరు జిల్లాలో 4 రోజుల పాటు తిరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ 2వ రోజు జంగారెడ్డిగూడెంలో గౌరీశంకరపురం ఒక సెంటరు, జంగారెడ్డిగూడెం ఒక సెంటరు. ఈ 2 సెంటర్లో కూడా మెయిన్ ప్రాంతాలన్నింటిలోనూ గుళ్ళ దగ్గర అక్కడ కూడా ఆగి భక్తజనులందరూ కూడా దర్శించుకోవడానికి వాళ్ళు పుష్పాలు సమర్పించుకొని అందరూ కూడా హారతలు ఇచ్చుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా భాగస్వాములు కావాల్సింది. సాయిరాం. స్వామి అనుగ్రహ ఆశీస్సులతోటి ఎంతోమంది విద్యార్థులు చక్కటి అంశాలు నేర్చుకుని మంచి పౌరులుగా తయారవడానికి మా వంతు కృషి చేస్తున్నాం. సంస్థ మాకు దానికి సంస్థలు ఉండబట్టి కార్యక్రమాలు నేను నిర్వహించగలుగుతున్నాను. సాయిరాం. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించడమే పీజీఆర్ఎస్ యొక్క ఉద్దేశమని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం ఏలూరులోనే పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామన్నారు. అయితే జంగారెడ్డిగూడెం నుంచి కూడా పీజీఆర్ఎస్కు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో ప్రజల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెంలో పీజీఆర్ఎస్ నిర్వహించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు యు రవిచంద్ర, వెంకటేశ్వరరావు, సిఐలు కృష్ణబాబు, బాలరాజు, ఎస్ఐలు జబీర్, చెన్నారావు, శశాంక, పవన్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
అక్వైర్ చేయడానికి ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఏంటి? ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఇక్కడ ఏ కేసు 482/2024 ఇంకా పీజీఆర్ఎస్ కూడా ప్రతిసారి మనం ఏలూరులో చేయడము నేను చాలాసార్లు చూస్తున్నాను. జంగారెడ్డిగూడెంకి సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అక్కడ. ఒకసారి పీజీఆర్ఎస్నే కొంచెం ఇక్కడే పెడితే ఎక్కువ మంది ఇక్కడికి రావడము, ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ ప్రత్యక్షంగా తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు పీజీఆర్ఎస్ని కూడా జంగారెడ్డిగూడెంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. పోలీస్ గ్రీవెన్స్. వయోవృద్ధుల వేధింపులు నివారణ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీత మహాలక్ష్మి వృద్ధాశ్రమంలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జేఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ వృద్ధులైన తల్లిదండ్రులపై కొందరు పిల్లలు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. దీంతో శారీరకంగా మానసికంగా తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి వారికి మండల న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందన్నారు. అదేవిధంగా మాజీ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు మాట్లాడుతూ పలు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం వృద్ధులకు పళ్ళు రొట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బండారు లతాకుమారి, హరి తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు ముఖ్యంగా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వివక్షలకు గురవుతున్నారు. అంటే శారీరకంగా అంటే కొడుకులు శారీరకంగా కొట్టి బాధపెట్టి ఇంట్లోంచి గెంటేయటం, అలా చేయటం ఇదంతా కూడా జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ తీసేసుకొని ఇంట్లోంచి బయటికి గెంటేయటం, నిర్లక్ష్యం చేయటం అంటే వాళ్ళకి మందులు కానీ సరైన ఫుడ్ కానీ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళు నిర్లక్ష్యం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ 2011 ఏదైతే ఈ జూన్ 15 ఉందో ఆ రోజున గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వృద్ధుల సంరక్షణ కోసం కేవలం ఇది ఉద్దేశించబడి వృద్ధుల సంరక్షణ కోసం ఈ దినోత్సవం ఉంది. ఇలాగ నిర్లక్ష్యం చేయటం కూడా మానవ హక్కులను ఉల్లంఘించడమే. దీనివల్ల మీరు చట్టాలను కూడా మీరు ఆశ్రయించవచ్చు. మీకు ఆర్డీఓ గారు కానీ అలాగే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవన్నీ కూడా మీ బాధలు ఏమైనా చెప్పుకుని ఉంటే చట్టపరంగా కూడా మిమ్మల్ని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈరోజు మనందరూ చూస్తున్నాం, పిల్లల విషయానికి వచ్చేటప్పటికి బాధ్యతలు అనేటువంటి మర్చిపోయి కనిపించినటువంటి తల్లిదండ్రులు ఈ రోజున వారు పట్టించుకోకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ జీవితాలు నడిపించి ఉన్నత స్థాయికి తీసుకొస్తే వృద్ధాప్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు చూడకుండా తమ స్వార్థాన్ని చూసుకోవడం అనేటువంటిది కూడా కఠిన చూసినట్లయితే చట్ట ప్రకారం చూసినట్లయితే కాదు. ఆ విధంగా ఇటువంటి ఎవరైనా సరే ఈ అబ్యూజ్కు గురైనటువంటి వారికి సంబంధించినటువంటి హక్కుల గురించి అదేవిధంగా వారి తరఫున మా మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఈ యొక్క మనకు కావాల్సినటువంటి లీగల్ అసిస్టెన్స్ ఏమైనా కావాల్సిన అన్ని కూడా అందించినటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించి ఇచ్చేసినటువంటి అసోసియేషన్ అధ్యక్షులు రజకులకు కేటాయించిన వృత్తి చెరువులను సర్వే చేయించి ఆక్రమణలకు తొలగించాలని రజక జనసంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని రజక జనసంఘం కార్యాలయంలో రజకులతో కట్లయ్య సమావేశమయ్యారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు గ్రామాలలో రజకులకు కేటాయించిన వృత్తి చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు. దీంతో రజక వృత్తిదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కావున అధికారులు తక్షణమే సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. అనంతరం జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి సంఘ సభ్యులతో కలిసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు మురళి, లక్ష్మీ ప్రసన్న, శ్రీనివాస్, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి అనే గ్రామం వచ్చాం. ఈ దేవులపల్లి గ్రామంలో రజకులకు కేటాయించిన చెరువుని పరిశీలించడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 30 కుటుంబాల వారు రజక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎంక్రోచ్మెంట్స్, ఈ చెరువు నుండి కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. గతంలో కూడా ఎంక్రోచ్మెంట్స్ గురించి మేము పెట్టడం జరిగింది. అయితే ఇల్లు వగైరా కూడా చాలా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో రజకుల చెరువులు ఆక్రమణకు గురైనందువల్ల వృత్తి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పాలవుతున్నాం. అదేవిధంగా లాస్ట్ టైం కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
అయితే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఈ దేవులపల్లి చెరువుని మండల సర్వేయర్ వారి ద్వారా కాకుండా జిల్లా సర్వేయర్ ద్వారా సర్వే చేయించి రజక వృత్తిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్ల అభివృద్ధి సమాజానికి ఉపయోగకరం. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాల ప్రారంభోత్సవంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్న జంగారెడ్డిగూడెం బాయ్స్ హై స్కూల్లో కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎంఈఓ రాములు స్పష్టం. అత్యంత భక్తి శ్రద్ధలతో జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మకు జలాభిషేకం. ఆలయ కమిటీ పర్యవేక్షణలో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు. మురళి జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ సెంటర్ మరొక అడుగు ముందుకు వేయటం సంతోషదాయకం. అభిప్రాయం వ్యక్తం చేసిన యువ వ్యాపారవేత్త పాలపర్తి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.